అయ్యా కంచు కుప్పల కొట్టం ఉత్తరం వచ్చినది కంచుకుప్పల కోట ఏలేవాడు కార్తీక శీలమారాజు భార్య కార్తీక శివమ్మ కార్తీక శుభమ్మ కన్నది 7 కుమారులు అందరికన్నా పెద్దవాడు వీరార్జున మహారాజు కార్తీక వీరార్జున మహారాజు అంటే 100 సిరుములు 100 యొక్క వర్షాలు గల్లవాడు 33 కొంత దేవతలకి ఎంత బలమో కార్తీక రాజుకు ఒక్కరికి అంత బలము 7 వదనాలు ఎగరలే మామ చంద్రమ గంట కొట్టమా ఎల్లమ్మ నేను లగ్గ మాట్లాడు వీర వీగుతున్నాడు కార్తీక రాజు ఎల్లమ్మ లగ్న వార్తలకు యొక్క మంగళ వాళ్ళని వినిపించుకుంటూ మైలపోలు రాపించుకుంటూ కార్తీకుడే 6,000కి జమ్మది 3,000 గుర్రం 6,000 జమ్మది 12,000 కొలాది గుచ్చురాండు తీసుకొని ఎండుకొండ కైలాసం వచ్చి గంట కిందికి వచ్చిండు ఈ యొక్క కార్తీక మహారాజు గంట కిందికి వచ్చి ఈ యొక్క రాజుల ముఖాలు చూసినాడు రాజులు రాముండ రాజుల యొక్క 7 వదనాలు ఎగరలేక గంట కొట్టలేక కృషున్నారు వీళ్ళకి దండం ఎందుకు పెట్టాలన్నాడు కార్తీకుడు ఇంత బలవంతుడు లేడని వీర్ర వీగుతుండు కార్తీక రాజు బంగారు యొక్క లక్క కూర అందుకొని చెంగులు ఎగిరిండు కార్తీకుడే 6 వదనాలు ఎగిరిండు ఎగురుదామంటే ఇంకొక వదనం ఉంది ఆడికేద్దాము అట్టిండు ఎగురుదామంటే ఇంకొక వదనం ఎగుర రాదాయే శరీర మూల పూజోల కింద వాడడే కార్తీక రాజు తవరకు పొరవిడ వేసినట్టే రామ రాజుల్లో నేను 6 వదనాలు ఏరి కింద పడుతున్నాని చిన్నగోల ముఖం జిల్ల వేసుకున్న అమజోల ముఖం ఆలిపోయింది రాజులే కేసిండు రాజు కార్తీక రాజు ఎవరికి ముఖం చూడలేక నేలకు ముఖం వేసుకొని కార్తీక రాజు పోతుండగా 7 మేడల మీద ఉన్న 8 మేడల మీద ఉన్న రేలక ఎల్లమ్మ దేవి కార్తీకుడి కింద పడ్డే సంగతి చూసిండు కార్తీకుడు అంటే ఎల్లమ్మకు మేనబావ కలిగిండు కార్తీకుడు వల్ల కాలేదు 7 వదనాలు ఎగరలేడు గంట కొట్టలేడు కింద పడ్డాని ఎల్లమ్మ దేవి కిరకీల నవ్వుతాది ఎల్లమ్మ ఎల్లమ్మ నేను కింద పడగని నన్ను చూసి నవ్వొచ్చినాయే నాకంటే బలవంతుడు ఎవడొస్తాడో తెలియమంతుడు ఎవడొస్తాడో గంట ఎవడు కడతాడో నేను ఎవడు లడ్డం ఆడతాడో నేను చూసే ఎల్లమ్మ దేవి ఒకవేళ లగ్గానికి అందుతానంటే నీ లగ్గం ఎంత కొడతా ఎల్లమ్మ ఒకవేళ లగ్గానికి అందకపోతే నీ నాగవెల్లి కళ్ళ వచ్చి నాగవెల్లి ఎత్త కొట్టకపోతే నా పేరు కార్తీకుడు కాదు లగ్గానికి నాగవెల్లికి 2టికి ఒక 100కు పోతే ఎల్లమ్మ ఈ 16 పండుగ ఎత్తగొట్టకపోతే నా పేరు కార్తీకుడు కాదే ఈ విధంగా మాటలు అనుకుంటే వెళ్ళిపోయేది యొక్క కార్తీక రాజు యొక్క వాణిపట్నం వాడి వెళ్ళిపోని అని అప్పుడు రాజులు దేవతలు పాండితులు చక్రవర్తులు అంతా ఏమనుకున్నారు 100 సిరములు 100 వస్త్రాలు గల్లవాడు 7 వదనాలు ఎగురుతలకు కార్తీకుని వల్లనే కాలేదు ఎల్లమ్మను ఎవరు లగ్గ వాడాలని ఒకరి
రాజులు చక్రవర్తులంతా ఎండుకొండ కైలాసం లోపల కూర్చొని ఉన్నారు. ఎల్లమ్మల్లాక వాడ బలవంతుడు యేసు అన్న యొక్క ఉన్నాడంటే తల్లాల యొక్క కన్నులాలా అమ్మ జలదూరి పడతామమ్మ జలదూరి పడతామే రామరాము గౌతముని రాజే తల్లి రామరామ జలదూరి పడతామే వాడు రాజ గౌతుడు గౌతుడు వారి హాలి మహారాజు వారి ఆలయదేవి ఆలయదేవి అనుకున్నది ఏడుగురు మునీశ్వరుడు నీలముని బాలముని గంగముని ఘటంగముని అందరికన్నా పెద్దవాడి యొక్క బాలముని మహారాజైన బాలముని మహారాజు యొక్క మరి కలిగినాడే రాజగౌతముని మహారాజు 12 ఎకరాల సిరిచెన్ని యొక్క రావిడి తోట పెట్టిండు. పంటలు వంటలు ఈ పల్లాటలు దొరికిచ్చి పంట కోసేడి యొక్క సమయానికి తల్లాల తండ్రులాల పంట మీద దానమ్మ దైతమ్మ కృషోని నరవారమడిగినది. పంట మీద యొక్క నరవారమడిగినాడు పాపగారి వాడు రాజా గౌతముని మహారాజు. దైతమ్మ యొక్క నరవారం అడుగుతుందని గర్భిణితోడి ఉన్న ఏడుగురి యొక్క సిరిడ తెచ్చిండు. పంట మీద వర్ణంగా తలలు పోసిండు రాజగౌతముని. వర్ణంగా తలలు పోసిండు ఏడుగురి యొక్క సిరిడ చంపిండి తల్లాల తండ్రులాల వాయు పంటలు కోసుకుంటూ పల్లాటలు ఒరిగిచ్చినాడు. పంటలు యొక్క బల్లాటల యొక్క ఒరిగిచ్చిండు యొక్క రాజ గౌతముని. పంటల యొక్క పోసినాడే తల్లాల తండ్రులాల ఏడుగురు యొక్క సిరిల గర్భిణి తోడు ఉన్న సిరిల పోసిండు కదా. ఏడు పాపాలైన ఈ కాళ్ళ మేల తిరుగుతున్నాయి ఆకాశానికి వెళ్ళిపోలేవు భూతల్లి లోపల శ్రావణముగా లేవు పాపాలు. రాజ గౌతముని ఎంబడి పడ్డ తిన తాళ తిననిస్తలేవు పంట తాళ యొక్క వంటనిస్తలేవు ఆకు ఆకలి యొక్క వంటనిస్తలేవు ఏడు పాపాలు. పాప గారి వాడు రాజా గౌతముని మహారాజు ఏమి చేసిండు మా కుమ్మరింటికి వచ్చినాడు రామా ఏడు గుండలు తెచ్చిండు కొత్త గుండలు తెచ్చిండు ఏడు పాపాలను పట్టిండు ఏడు కొత్త గుండలలో తెచ్చిండు. మధ్యకు యొక్క ఉద్యాన కట్టిండే రాజబాల గౌతముని. ఏడు పాపం గుండలు పెట్టినాడు. ఇది గుండకు హాయి కట్టిండే అది బాలముని మహారాజు. గౌతముని మహారాజు ఏడు పాపాలను పట్టిండు ఏడు గుండలలో పెట్టిండు ఉద్యాన కట్టిండు ఒక ఏడు పెట్ట మంచకు కట్టిండు. ఆరుగురి కొడుకుల లగ్గాలన్నా వేసినాడు రామా లగ్గమన్నా వెయ్యాలేదు రామా ఆరుగురి యొక్క కొడుకులు లగ్గాలు వేసిండు. పెద్దవాడు బాలముని లగ్గం వేయలేదు. బాలముని మహారాజు తండ్రి గౌతముని దగ్గర పోసిండు. యొక్క గౌతముని మహారాజా నాకల్ల చిన్నళ్ళు నాయన ననక పుట్టి ఎంగి బ్రహ్మకి తోడబుట్టిన లగ్గాలు చేసాము నాయన లగ్గమెందుకు వేయలేవే బాలముని నాయన
తండ్రి బాగా గౌతముని నేను యొక్క తల్లికి తలుసుకున్న బిడ్డ పుట్టి తల్లి చేసిన పాపాలు ఎడబాపుకు రావాలి తల్లికి తలుసుకున్న కొడుకు పుడితే తల్లి చేసిన పాపాలు ఎడబాపుకు రావాలి కొడుక బాలముని పేరు మీద యొక్క 7 పాపాలు చేసిన కొడుక బాలముని రాజా తీర్థయాత్రలు తిరిగిరా కొడుక బాలముని 7 పాపాలు ఎడబాపుకు వస్తారా నీ లగ్గం చేస్తానన్నాడే ఊరి యొక్క తమ్ముళ్ళది ఒకెత్తు లగ్గం చేసిన బిడ్డ 7 పాపాలు యొక్క ఎడబాపుకు వచ్చినాక నీ ఒకెత్తు లగ్గం చేస్తానన్నాడు వంతు లోపలన్నది వైకుంఠం పోయిన 10 కళ్ళ రాజును రాత కడిగిన యొక్క ఓదన్నాడు బాలముని రాజు మానటి ఒడ్డుకొచ్చిండు ఒక్క కన్నెర కట్టెను కొట్టిండు దేవదారి తీగలు తెచ్చిండు దేవదారి తీగలు అంటే దూసుడు తీగలు తెచ్చిండు 7 కావలి యొక్క ఉట్లు కట్టి 4 పాపము గుండెలు కట్టుకుంటూ బాలముని రాజు వెనుక 3 యొక్క పాపము గుండెలు ఎత్తుకొని తిరుపతి తీరంగా పూజలు కడుతుండే పచ్చలు ఎట్లా చూసి పందిరి కావచ్చని యొక్క నమ్ముతున్నాడు బాలముని మహారాజు యొక్క నడుచుకుంటే బాలంలోకి వెళ్ళి పోతున్నాక ఒక మడుగు కనబడితే ఇది దేవుని గుండమని దానం చేస్తున్నాడు మొక్కంగా సరే కాయ కాస్తుంది కానీ ఒక భగవంతుడు వెచ్చలేదు ఒక పాపం గుండె వెలగలేదు అప్పుడు బాలముని రాజు యొక్క తీర్థయాత్రలు తిరగంగా అక్కడికి 6 నెలలు గడిచింది 6 నెలలు గడిచినాడు ఒక పాపం గుండె కూడా యొక్క వలుగుతలేనని అమ్మ వారు నమ్ముతో వలన్నా వలినాడే బాలముని మహారాజే రామ రామ అంటే తిండి కల్లా లేకపాయే అంటే కాయ వస్త్రం లేకపాయే పూర్తి పిల్లల గల్ల వాడే రామ రామ కోసి కండి బాలముని అరణం లోపల దిగబట్టి ఆకువలం తింటుండు అరణం లోపల యొక్క తిరుగుతుండు బలము రాదు మనగాకులు దెబ్బతుండు తింటుండు మడుగుల నీళ్ళు తాగుతున్నాడు అరణం లోపల తిరగబట్టి అట్లా కొన్ని యొక్క ఏళ్ళు గడిచింది వేసుకుందామంటే బలమునికి 5 ఏళ్ల కాయ పూర్ణము 1000 మీద యొక్క కాయ వస్త్రం లేకపాయే పూర్తి పిల్లల వాడు గుడ్డ కోసి వాడమ్మా